టీడీపీ నాయకులు బీటెక్ రవిపై పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పులివెందులలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా బీటెక్ రవితో పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్త చాలు అని వారన్నారు. పులివెందులలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డిపాజిట్లో కనీసం సగం ఓట్లు కూడా బీటెక్ రవికి రావని స్పష్టం చేశారు. బై ఎలక్షన్ అంటున్నారు. బై ఎలక్షన్ వచ్చే క్వశ్చన్ లేదు. బై ఎలక్షన్ వస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే మీ మీద మా శ్రీకాంత్ రెడ్డిని పెట్టో లేకపోతే నాగెల సాంబశివరెడ్డిని పెట్టో మేము గెలుచుకోగలం. ఉప ఎన్నిక అని కోరుకుంటా ఉన్నారు. ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా జరిగింది. ఇక్కడ కాదు, 175 కాన్స్టిట్యున్సీలలో ఎక్కడైనా సరే ఒక్క నియోజకవర్గం ఎన్నుకోండి. పులివెందులు అంటే కన్నా ఒకవేళ మీ నాయకులు కూడా ఒప్పుకోకపోవచ్చేమో బై ఎలక్షన్ అంటే కన్నా పులివెందులు కాకుండా ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఇవాళ కోరుకోండి. మీరు ఎంతసేపు ఉన్నా కూడా అభివృద్ధికి సహకరించకుండా జరిగినటువంటి కార్యక్రమాలను దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా కొత్త స్థమానం డైవర్షన్ పాలిటిక్స్ అయితే బాగా చేస్తున్నారు.